హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో దీంట్లో భాగంగా మనం ఏదైతే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి మేము వ్యాపార ధోరణితో కాకుండా ఎవరైతే మనకి గృహిణులు కానివ్వండి, జాబ్ చేసుకునేటువంటి హోమ్ గార్డ్స్ కానివ్వండి, సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారో వాళ్ళందరూ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేక, అంటే కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఇదంతా ఖచ్చితంగా మీ యొక్క విజయాన్ని ఆకాంక్షించడం కోసం మాత్రమే మీ యొక్క కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రతిరోజు అండి, డే బై డే. సో ఏ డే కూడా మనము కరెంట్ అఫైర్స్ అందించకుండా ఉండలేదండి. సో రెండు తెలుగు రాష్ట్రాలలో అండి, ఇవి ఆంధ్ర అండ్ తెలంగాణకు కూడా రెండింటికి ఉపయోగపడే విధంగా మనం చెప్పడం జరుగుతుందండి. సో జనరల్గా రాబోయేటువంటి గ్రామ సచివాలయ ఎగ్జామ్లు కానివ్వండి, సో ఏవైనా ఎస్ఎస్సి సంబంధించి కానివ్వండి, మల్టీ టాస్క్ సంబంధించి కానివ్వండి, సో పర్టికులర్గా రేపు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మీకు మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఎంతవరకు ఫ్రీగా చేయగలుగుతామో అంతవరకు ఫ్రీగా చేయటం ఈ యొక్క మా మెయిన్ మోటో, మా థీమ్ అండి. సో ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్లో మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే ఉండాలని చెప్పేసి, పర్టికులర్గా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఫ్రీగా కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఏదైతే మనం వీడియోస్ చెప్తున్నామో అవన్నీ మీకు ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా వితౌట్ కాస్ట్, సో ₹1 సింగిల్ రూపీ కూడా మీకు తీసుకోకుండా ప్రతిరోజు మనం పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ యొక్క అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీ విజయానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కంటెంట్ అందించే విషయంలో కూడా ఏవైనా నోటిఫికేషన్ అలర్ట్స్ వచ్చినా కానివ్వండి, ఎప్పటికప్పుడు అండి రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుండి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. నిన్న సిఆర్పిఎఫ్కి సంబంధించిన అలర్ట్ ఇచ్చాం, సో అంతకుముందు ఆస్కార్ అవార్డుకి సంబంధించిన అలర్ట్ ఇచ్చాం. ఇవే కాదండి, ఏదైనా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించి కీ అనేది రెండు తెలుగు రాష్ట్రాలలో 100% ఒరిజినల్ గవర్నమెంట్ కీకి 100% విధంగా కీ అనేది పెట్టి సో మీకు చెప్పడం జరుగుతూ ఉందండి. సో ఈరోజు మన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో ఈరోజు చూసినట్లయితే టీసీఎస్ సిఈఓగా రాజేష్ గోపీనాథన్ రాజీనామా అని చెప్పేసి టీసీఎస్ అండి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. ఈ యొక్క టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి సంబంధించి సీఈఓగా మనకి రాజేష్ గోపీనాథన్ గారు రాజీనామా చేయడం జరుగుతుందండి. సో అతను వచ్చేసరికి సెప్టెంబర్ వరకు ఉంటారు. సో ఆ తర్వాత అతని యొక్క బాధ్యతలను మనకి ఏదైతే మనకు కే కృతి వాసన్ అనే వ్యక్తి అండి, కే కృతి వాసన్ అనే వ్యక్తి చేపడతారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనం ఏవైనా టెక్ కంపెనీస్ అండి, లైక్ ఏదైతే మనకి మహీంద్రా కంపెనీ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, సో ఇలాంటివి ఏవైనా సీఈఓలు మారితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఎందుకంటే ఇటు వచ్చేసరికి వాళ్ళకి కొన్ని కంపెనీస్ పేర్లు ఇస్తారు, అటు వచ్చేసరికి ఏమో వాళ్ళ సీఈఓలు ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్లో. సో అందువల్ల ఇలాంటివి కూడా మనకు చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానికి సంబంధించి మనకు రాజేష్ గోపీనాథన్ గారు రాజీనామా చేస్తున్నారు కదా, అతని ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారు అని అడుగుతారండి. సో అప్పుడు మనం జస్ట్ ఏదైతే మనకు కే కృతి వాసన్ అని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా ఇతనండి, ఇతనైతే మనము గోపీనాథన్ ఇతనండి. సో కొత్తగా రాబోతున్న వ్యక్తి అయితే ఇతనండి. సో ఇతని పేరు మనము కే కృతి వాసన్ అని చెప్పేసి అంటాము. ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో ఇతను సెప్టెంబర్ 15 వరకు ఉంటారండి, ఈ ఇయర్ 15 వరకు ఉంటారు. సో ఆ తర్వాత కూడా ఇతన్ని ఏదైతే మనకి వారసుడిగా అండ్ మద్దతుగా నిలిచి నాయకత్వం వహించే విధంగా, అంటే కొంచెం వర్క్లో దిగే వరకు సో ఇతనికి తోడుగా ఉండాలని చెప్పేసి కూడా ఒక బోర్డు అనేది ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. సో అదేవిధంగా మనము టీసీఎస్ అనగానే మీకు కొన్ని పాయింట్లు గుర్తుండాలి. ప్రీవియస్ ఏదైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీరు చదువుకునే ఉంటారండి. టీసీఎస్ అనగానే మనకి G20కి సంబంధించి కూడా B20 అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. B20 అంటే బిజినెస్ 20 అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క బిజినెస్ 20 ఏం చేస్తుందంటే బిజినెస్ అజెండాకి సంబంధించి ఏవైతే మన భారతదేశంలో వ్యాపారవేత్తలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, సవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని G20లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారండి. యొక్క G20లో భాగంగానే B20. సో దీనికి లీడర్గా ఎవరు ఉన్నారంటే
టాటా కన్సల్టెన్సీ చైర్మన్ చంద్రశేఖరన్ గారు ఉండటం జరిగింది. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి, చంద్రశేఖరన్ గారని. B20 అనగానే బిజినెస్ 20 అండి. దీనికి సంబంధించి ఎవరు హెడ్గా ఉన్నారంటే చంద్రశేఖరన్ గారండి. సో మనకి చంద్రశేఖరన్ గారండి. ఈ చంద్రశేఖర్ గారిని ఎవరు అంటే టాటా కన్సల్టెన్సీ దీనికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తే B20కి ఉన్నారు. అదేవిధంగా B20కి సెక్రటరియేట్గా మనకి CCI అంటామండి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సెక్రటరియేట్గా ఉంది, గుర్తుంచుకోవాలి. అంటే G20లో భాగంగా ఏవైతే మన భారతదేశము వ్యాపార పరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుందో వాళ్ళ తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి కదా, అందువల్ల B20ని పెట్టడం జరిగింది. B మీన్స్ బిజినెస్. దానికి హెడ్గా ఎవరు ఉన్నారంటే చంద్రశేఖరన్. ఎవరు ఈ చంద్రశేఖరన్ అంటే ఏదైతే మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీస్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. సో అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో ఇదేంటి, ఇది కూడా అంతే G20కి సంబంధించి వీళ్ళు సెక్రటరియేట్గా పనిచేస్తారు. సో వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో B20 అండ్ CCI వీళ్ళిద్దరు భాగస్వామ్యంతోనే బిజినెస్కి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు ఉంటే G20లో ప్రస్తావన చేస్తారు. సో ఇక TCS ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ యొక్క TCSకి సంబంధించి ఏదైతే మనకి రాజేష్ గోపీనాథ్ గారిని రాజీనామా చేశారో అతని ప్లేస్లోకి మనకు K. కృతి వాసన్ అనే వ్యక్తి రావడం జరుగుతోంది, అందువల్ల వార్తల్లో రావడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఏదైతే గత 2 వీడియోస్లో మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకునే ఉంటారు, ఒకసారి చెక్ చేసుకోండి అండి. ఏదైతే మనకి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అని ఉంటుందో అది ఏదైతే మనకి ఇది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ అండి, మనం FMGC అని చెప్పేసి అంటాము. దీనికి సంబంధించి రోహిత్ జావా అనే వ్యక్తి మనకి MDగా రాబోతున్నారని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి CMDలు ఎవరైనా చదివేటప్పుడు ప్రీవియస్ మీరేమైనా చదివితే అవి కూడా ఇక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనకి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అని చెప్పేసి రోహిత్ జావా అనే వ్యక్తి రాబోతున్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా NMDC అండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించి అమితాబ్ ముఖర్జీ వస్తున్నారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అదొకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి టెక్ మహీంద్రాకి సంబంధించి సో MD అండ్ CEOగా ఒక వ్యక్తి రాబోతున్నారు, అతనే మనకి మోహిత్ జోషి అని చెప్పేసి. ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. ఇవి కూడా మనం లాస్ట్ కొన్ని వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియోలు చూడని వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియోస్ మొత్తం చూడండి. సో ఖచ్చితంగా ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇదే మనకి టెక్ మహీంద్రాకి సంబంధించి మోహిత్ జోషి, మనము నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి మనము అమితాబ్ ముఖర్జీ, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలీవర్కి సంబంధించి రోహిత్ జావా. సో ఈరోజు మనము TCSకి సంబంధించి మనము ఏదైతే మనకి కృతి వాసన్ అనే వ్యక్తి రాబోతున్నారు, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి వరల్డ్ స్లీపింగ్ డే అండి. సో మనకి వరల్డ్ స్లీపింగ్ డే అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటామండి. సో యాక్చువల్గా ఇది 2008 నుంచి జరుపుకుంటూ ఉన్నాము. సో ఈ సంవత్సరానికి సంబంధించి మనం థీమ్ చూసినట్లయితే స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్. సో దానికి థీమ్ అండి. సో దీనికి థీమ్ ఇతివృత్తము అని చెప్పేసి అంటామండి. ఎప్పుడైనా థీమ్స్ అనేవి ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. దానికి సంబంధించి స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ అనేది 2023కి సంబంధించి వరల్డ్ స్లీపింగ్ డే యొక్క థీమ్గా ఉండడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి వరల్డ్ స్లీపింగ్ డేకి సంబంధించి కూడా గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి, సో ఇది ఒక సర్వే అండి, ఇది ఒక సర్వే. మనము గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 అని చెప్పేసి ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటారండి. ఈ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తము 30% మంది అండి, ప్రపంచవ్యాప్తంగా 30% మంది ఏదైతే మనకి నిద్రలేమితో బాధపడుతున్నారని, నిద్రకు సంబంధించిన వ్యాధులతో వీళ్ళు బారిన పడుతున్నారని చెప్పేసి వీళ్ళ యొక్క సర్వేలో చెప్పడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందండి, నిద్రలేమిని ఇంగ్లీష్లో ఒకటి అంటారండి. సో మనకి నిద్రలేమి, సో దీన్నే మనము ఇంగ్లీష్లో మనము ఇన్సోమ్నియా అని చెప్పేసి అంటామండి. మీ అందరికీ తెలిసిందేనండి, ఇన్సోమ్నియా అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి దగ్గరగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క 30% మంది ఇన్సోమ్నియా అనే దాంతో బాధపడుతున్నారంటే నిద్రలేమితో బాధపడుతున్నారని చెప్పేసి మనకు గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు వాళ్ళు ఒక సర్వేనైతే చెప్పడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే ఈ 30% మందిలో సో దగ్గరగా 84 రకాల వ్యాధులను ఎదుర్కొంటున్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి నిద్రలేమి వల్ల, అంటే నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల 84 వ్యాధులకు గురవుతున్నారని చెప్పేసి మనకి గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ 2022 సర్వేలో తెలిసిందండి. సో మొత్తం ఓవరాల్గా 30% అనేది ప్రపంచం మొత్తం మీద అండి 30%. ఈ 30%లో 84 రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేస్తూ ఉంటారండి. లైక్ అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం,
ఒకటి, నిద్ర పట్టేటప్పుడు గురక పెట్టడం ఒకటి, సో అదేవిధంగా సడన్గా ఉండి నిద్ర నుంచి లెగవటం ఒకటి. సో ఇవన్నీ నిద్ర సమస్యలండి. సో వీటన్నిటికీ పరిష్కార మార్గాలు కనుక్కోవాలి అని చెప్పేసి ఇది ఒక ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్ళలో ఇది కూడా ఒక సవాల్ అని చెప్పి చెప్తున్నారండి. బాగా ఒత్తిడికి లోనయ్యి ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సర్వేలో చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది దీని థీమ్ గుర్తుంచుకోండి, డే గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా దీని యొక్క రిపోర్ట్ ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే దీనికి సంబంధించి ఫస్ట్ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే 2008 నుంచి ఈ యొక్క డేని చేస్తున్నారండి. సో 2008 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. సో అదే భాగంగా దీని యొక్క వరల్డ్ స్లీప్ డే ఈ రిపోర్ట్ ఎవరు అంటే గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డ్ సర్వే ప్రకారము మొత్తము ప్రపంచవ్యాప్తంగా 30% మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దాంట్లో 84 రకాల వ్యాధులను గుర్తించారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే మనకి అమెరికా ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా చౌదరి, ఏదైతే మన రవి చౌదరి అండి, పూర్తిగా చెప్పాలంటే రవి చౌదరి అని చెప్పేసి అంటాము. సో మనకి ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి రవి చౌదరి నియామకం జరిగిందండి. జో బైడెన్ గారు ఇతని యొక్క నియామకాన్ని ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. సో ఈ 3-4 నెలల్లోనే మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నో నియామకాలు జరిగినాయండి. సో ఈ యొక్క భారత సంతతికి సంబంధించిన నియామకాలకు సంబంధించి రానున్న మన మెయిన్స్ ఎగ్జామ్లో మనము 1 or 2 బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇతని యొక్క నియామకం జరిగిందండి. సో అమెరికా రక్షణ శాఖలో వైమానిక దళానికి సంబంధించి ఏదైతే మనకి అసిస్టెంట్ సెక్రటరీగా ఈ యొక్క రవి చౌదరి అని చెప్పేసి అంటామండి, ఇతని నియామకం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం రీసెంట్గా చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి మనము మేరీల్యాండ్ ఆ రాష్ట్రానికి మనము అరుణా మిల్లర్ అనే ఆమె గవర్నర్గా రావడం జరిగింది. అదేవిధంగా నిన్న నాసా చీఫ్ సైంటిస్ట్గా మనము చరాణియా అనే వ్యక్తి రావడం జరిగింది. అదేవిధంగా మనము ఏదైతే మనకి అమెరికాకు సంబంధించి కుల వివక్షత ఎదుర్కొంటున్నారు అక్కడ అని చెప్పేసి ఆ కుల వివక్షని తీసేయాలని చెప్పేసి వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి మనకి ఏదైతే మనకి క్షమా సావత్ అనే ఆమె వార్తల్లోకి రావడం జరిగిందండి. సో అదేవిధంగా మనం హ్యారీ కౌంటీస్కి జడ్జిగా ఒక ఆమె రావడం జరిగింది, ప్రీతి మకాని అని రావడం జరిగింది. ఇవన్నీ మనం రేపు రానున్న పోటీ పరీక్షలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇక్కడ మనం చూస్తే మనము ఇంకొకసారి మీకు రివిజన్ పర్పస్ మీద కొన్ని పేర్లు మీకు మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగిందండి. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో ఇంకొకసారి రివిజన్ ఒకసారి అంటే ఈ క్వశ్చన్ ఏవైతే మనం చదువుతున్నప్పుడు కొన్ని ప్రీవియస్ మనం ఏమైనా చదివి ఉంటే అవి గుర్తుకు రావాలండి, అప్పుడు మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇక్కడ మనం చూస్తే హ్యారిస్ కౌంటీకి సంబంధించి జడ్జిగా ఒక సివిల్ జడ్జిగా మనము మన్ప్రీత్ మెకానీ అనే ఒక లేడీ అనేది మనకి భారత సంతతికి సంబంధించిన ఆమె అండి, ఈమె ఎన్నుకోవడం జరిగిందండి. సో ఈమె హ్యారిస్ కౌంటీకి సివిల్ జడ్జిగా సో ఏదైతే మనకి ఆ డిస్ట్రిక్ట్కి జడ్జిగా మన్ప్రీత్ మెకానీ అనే ఆమె అనేది సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అండి, ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అంటే ఏదైతే అమెరికాకి సంబంధించి జో బైడెన్కి ప్రెసిడెంట్ గారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి అంతర్జాతీయంగా బిజినెస్ని ఏ విధంగా చేయాలి అని చెప్పేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎక్స్పోర్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో మొత్తము 24 మెంబర్స్ ఉంటారు. ఆ 24 మెంబర్స్లో ఒక 2 మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు ఎవరు అంటే ఒక ఆయన రామసుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయన పేరు ఏదైతే మనకి పునీత్ రంజన్ అని చెప్పేసి అంటామండి. ఒక ఆయన పేరు రామసుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయన పేరు పునీత్ రంజన్. వీళ్ళిద్దరూ కూడా మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ కౌన్సిల్లో మెంబర్స్గా రావడం జరిగింది. వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. వీళ్ళల్లోనే మనకి రాజేష్ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తికి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు రావడం జరిగిందండి. 17వ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అనేవి మనకి మధ్యప్రదేశ్లో జరగడం జరిగింది. సో దానికి సంబంధించి మొత్తము 27 అవార్డ్స్ రావడం జరిగిందండి. అంటే 27 మందిని ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. దాడుల్లో ఒకళ్ళే ఈ యొక్క రాజేష్ సుబ్రహ్మణ్యం. గుర్తుంచుకోవాలి, మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు. అదేవిధంగా నాసాకి సంబంధించి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. సో నాసాకి సంబంధించి చీఫ్ టెక్నాలజిస్ట్గా మనకి నాసా అని చెప్పేసి మనకి ఇస్రో ఎలా ఉంటుందో నాసా వాళ్ళకి కూడా సో మనకి అమెరికాకి సంబంధించి నాసా అలా ఉంటుందండి. సో దీనికి సంబంధించి నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. దానికి సంబంధించి చీఫ్ టెక్నాలజిస్ట్గా ఏసీ చారాణియా అనే వ్యక్తి అండి. సో మనకి ఇతను మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి, ఇతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేరీల్యాండ్ గవర్నర్కి మనం చెప్పుకున్నట్టు అరుణా మిల్లర్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా క్షమా సావత్ అండి. సో ఇది కూడా మనం రేపు బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఉన్న వాటిలో కల్లా ఫస్ట్ ప్రియారిటీ దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే క్షమా సావత్ అని చెప్పేసి సియాచెల్ అంటే అమెరికాలోని సియాచెల్ నగరం అని ఒక నగరం ఉంటుందండి. ఆ నగరానికి సంబంధించి
కౌన్సిల్ మెంబర్గా ఉన్నారండి. సో అక్కడ కూడా కుల వివక్షత ఉంది. జాతి వివక్షత వేరు, కుల వివక్షత వేరండి. అంటే ఈ యొక్క వివక్షతలో కుల వివక్షత కూడా ఒకటి ఉంది అని, ఈ వివక్షతలో కులాన్ని కూడా చేర్చండి అని చెప్పేసి ఫస్ట్గా ఈమె అక్కడ క్షామా సావత్ గారు అక్కడ ఒక చిన్న యాజిటేషన్ అయితే తీసుకురావడం జరిగిందండి. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఏదైతే మనకి జాతి వివక్షత ఉంటుందో ఆ వివక్షతలో కుల వివక్షత అనేది ఒకటి ఉంది అని చెప్పేసి అక్కడ ఒక చట్టం చేశారండి. సో బాగా గుర్తుంచుకోవాలి, క్షామా సావత్ ఇవన్నీ కూడా ప్రజెంట్ మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు, అమెరికాలో టాప్ మోస్ట్ కేటగిరీస్లో ఉన్నటువంటి వ్యక్తులు. సో దాంట్లో ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా రవి చౌదరి అనే వ్యక్తి కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో ఇవన్నీ మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే టిక్ టాక్ ఈరోజు మళ్ళీ మరోసారి టిక్ టాక్ అనేది వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందండి, టిక్ టాక్ అంటే చైనా దేశానికి సంబంధించిన ఒక యాప్ అండి. సో దీనికి సంబంధించి ఈరోజు యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ సో వీళ్ళు ఈ యొక్క టిక్ టాక్ని నిషేధిస్తున్నాము అని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా కెనడా బ్యాన్ చేసిందని చెప్పేసి, డెన్మార్క్ బ్యాన్ చేసిందని, అమెరికా బ్యాన్ చేసిందని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంటే వెరీ రీసెంట్గా అంటే చాలా కంట్రీస్ అనేవి వీటిని బ్యాన్ చేసినాయి. మన భారతదేశం కూడా 2021 ఫిబ్రవరిలో పూర్తిగా టిక్ టాక్ని నిషేధించింది. సో అది కాకుండా వెరీ రీసెంట్గా అంటే రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో అని అడుగుతాడండి, ఇటీవల కాలంలో టిక్ టాక్ను నిషేధించిన జాబితాల్లో ఉన్న దేశాలు ఏంటి అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఇటీవల కాలంలో అయితే మాత్రము కెనడా, అమెరికా, డెన్మార్క్, ఈరోజు యూకే. సో ఈ 4 కంట్రీస్ కూడా ఈ 1 మంత్లోనే టిక్ టాక్ పై నిషేధాన్ని విధించడం జరిగింది. మన భారతదేశం అయితేనేమో 2021 ఫిబ్రవరి మంత్లో పూర్తిగా నిషేధించడం జరిగిందండి. అదేవిధంగా టిక్ టాక్ని ఎక్కువగా ఏ కంట్రీ వాళ్ళు యూజ్ చేస్తున్నారంటే అమెరికా కంట్రీ వాళ్ళే యూజ్ చేస్తూ ఉన్నారు. అసలు టిక్ టాక్ యొక్క పూర్వనామం అసలు మొదటగా ఏ కంపెనీతో ఇది స్టార్ట్ అయిందంటే ఇది ఒకసారి మనం చూద్దామండి. అయితే మనము బైట్ డ్యాష్ అని చెప్పేసి, సో ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఏదైతే మనకి బైట్ డ్యాష్ అనే ఒక కంపెనీ అండి, ఇది ఒక బైట్ డ్యాష్ అనే కంపెనీ, చైనా కంపెనీ అండి. వీళ్ళు డౌయిన్, బాగా గుర్తుంచుకోవాలి, డౌయిన్ అనే పేరుతో 2016లో ఈ యొక్క టిక్ టాక్ని తీసుకురావడం జరిగిందండి. ఆ తర్వాత ఫస్ట్ చైనాలో అది మంచి పాపులర్ అయిన తర్వాత 2017లో దానికి పేరు మార్చి ఏదైతే మనకి ఇదా డౌయిన్ అని ఉంది కదండి, దీనికి పేరు మార్చి టిక్ టాక్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ టిక్ టాకే ఇప్పుడు చాలామంది మన భారతదేశంలో లేదు అయ్యో అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఓకేనండి, అంటే కొంత ప్రైవసీ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క యాప్ వాడుతున్నారో వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం చైనాకి తరలిపోతుందని చెప్పేసి అందువల్ల దీన్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి చాలా కంట్రీస్ చెప్తా ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మన ఇండియా అనేది 2021 బాగా గుర్తుంచుకోవాలి, మన భారతదేశం అనేది ఇండియా 2021 ఫిబ్రవరిలో టిక్ టాక్ని పూర్తిగా నిషేధించాయి. దాని ఒరిజినల్ పేరు వచ్చేసి డాయిని, బాగా గుర్తుంచు, డౌయిన్. సో 2017లో టిక్ టాక్గా పేరు మార్చారు. దాని కంపెనీ ఏంటంటే మనకు బ్రైట్ డ్యాష్ అని చెప్పేసి అంటాము. దగ్గరగా ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో టిక్ టాక్ సేవలను అందిస్తూ ఉందండి. సో ఇది గుర్తుంచుకోవాలి. టిక్ టాక్ని ఎక్కువగా ఏ దేశం ఉపయోగిస్తుందంటే దట్ ఈజ్ అమెరికా గుర్తుంచుకోవాలండి. సో అయితే యాక్చువల్గా అమెరికా కాతే కొన్ని దేశాలు పార్షియాలిటీగా తాత్కాలికంగా నిషేధం విధించాయండి. సో మనకి తాత్కాలికంగా నిషేధించాయి, వాటిలో ఇండోనేషియా, బంగ్లాదేశ్, తైవాను, సో ఇవి కూడా ఉన్నాయండి. తాత్కాలిక జాబితాలు కొన్ని ఉన్నాయి. బట్ మనం రీసెంట్గా బాగా గుర్తుంచుకోవాలి, రీసెంట్గా ఏమి అంటే మనము కెనడా ఒకటి, డెన్మార్కు, అమెరికా, యూకే, ఇవి రీసెంట్గా గుర్తుంచుకోండి. మన ఇండియా ఒకటి గుర్తుంచుకోండి, 2021 ఫిబ్రవరి. దట్ ఈజ్ ఎనఫ్, దట్ ఈజ్ టిక్ టాక్. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గ్యార్సెట్టి అని చెప్పేసి రావడం జరిగిందండి. సో చూసారండి, ఇంకోసారి వార్తల్లో రావడం జరిగిందండి. అంటే అమెరికా దేశానికి సంబంధించి మన భారత రాయబారిగా అంటే ఇక్కడ రాయబారాలు పంపించడానికి ఒక వ్యక్తి రాబోతున్నారండి. అతని పేరే మనము ఎరిక్ గ్యార్సెట్టి అనే వ్యక్తి అండి. సో మీరు ఫోటోలో చూస్తున్నట్టు యాక్చువల్గా మనకి ఏదైతే భారత్లో అమెరికా రాయబారిగా జో బైడెన్ సన్నిహితుడు లాస్ ఏంజల్స్ మాజీ మేయర్ ఎరిక్ గ్యార్సెట్టి నియమితులయ్యారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మన కరెంట్ న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి 2021 జనవరి నుంచి 2021 జనవరి నుంచి మన ఏదైతే అమెరికా నుంచి భారత్కు రాయబారిగా ఎవరూ లేరండి, పోస్ట్ వేకెన్సీగా ఉంది. సో యాక్చువల్గా 2021లో ఇతని పేరును ప్రస్తావించాడండి, ఎవరు, జో బైడెన్.
కానీ ఇతని మీద కొన్ని లైంగిక కేసులు ఉన్నాయని చెప్పేసి, నేరారోపణలు ఉన్నాయని చెప్పేసి, కొంతమంది మీద లైంగికంగా అమెరికాలో దాడి చేశారని చెప్పేసి ఇతని మీద ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు రావడం వల్ల 2021లో ఈ యొక్క నియామకం ఆగిపోయింది. మళ్ళీ ఇతన్ని ఇప్పుడు తీసుకురావడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో అమెరికాకు సంబంధించి భారత్లో రాయబారి ఎవరు, అమెరికా రాయబారి ఎవరు భారత్కి అని అడుగుతాడు. అతని పేరే ఎరిక్ గ్యార్సెట్టి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఏవైతే అరుణా మిల్లర్ కానివ్వండి, ఇలాంటివి కూడా మనం బాగా హ్యారిస్ కౌంటీకి సంబంధించి కానివ్వండి, సో జడ్జిగా వచ్చిందని, ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలండి అమెరికా నుంచి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జియానీ ఇన్ఫాంటినో రీఎలెక్టెడ్ ద ఫిఫా ప్రెసిడెంట్ అంటిల్ 2027. సో మనకి ఫిఫా ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో మనకి జియానీ ఇన్ఫాంటినో అని చెప్పేసి ఉన్నారండి. అతనే మళ్ళీ సెకండ్ టర్మ్ 2027 వరకు రీఎలెక్ట్ అయ్యారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో మీరు పిక్లో చూస్తున్నట్టు ఇతనే ఫిఫాకి సంబంధించి ప్రెసిడెంట్ అండి. ఫిఫాకి సంబంధించి ప్రెసిడెంట్ ఇతను ఫస్ట్ 2016లో ఎన్నికవడం జరిగిందండి. సో ఇది సెకండ్ టర్మ్ మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. సో 2023 నుంచి మళ్ళీ ఏదైతే మనకి అతను 27 దాకా అతనే ప్రెసిడెంట్గా ఉంటారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో అదే మనము జియానో ఇన్ఫాంటినో, ఇతను స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైనా ఏవైనా ఇంటర్నేషనల్ హెడ్స్ ఉంటే కొన్ని సంబంధించి వాళ్ళ కంట్రీస్ ఏంటో కూడా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఫిఫా ఆయన పేరు జియానీ ఇన్ఫాంటినో, ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు, దట్ ఈస్ స్విట్జర్లాండ్. సో ఇప్పటి వరకు ఆయన ఉంటారు, 2022కు సెకండ్ టర్మ్ ఎన్నికయ్యాడు. అదేవిధంగా మీకు ఫిఫా అంటే మీ అందరూ తెలిసిందండి, ఏదైతే మనకి ఫిఫా అని చెప్పేసి అంటాము, ఏదైతే మన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి. ఇది 1904లో ఫామ్ చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి జ్యూరిక్ అండి. సో మనకి జ్యూరిక్ అని చెప్పేసి స్విట్జర్లాండ్లో ఉంటుందండి. ఇది మనకి స్విట్జర్లాండ్లో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క ఫిఫాకి సంబంధించి మనం లాస్ట్ టైం ఫుట్బాల్ ప్రపంచ కప్ మీరు చూసే ఉంటారు. ఫిఫా ఫుట్బాల్ కప్ అనేది ఖతార్లో జరిగింది. సో అదేవిధంగా మనకి అర్జెంటీనా గెలిచింది, ఫ్రాన్స్ ఓడిపోయిందని చెప్పేసి మీ అదంతా చరిత్ర. సో నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే మనకి 26లో అండి. మళ్ళీ అంటే మనకి 2022లో జరిగింది కాబట్టి 4 ఇయర్స్కి ఒకసారి అండి. ఆ తర్వాత మనకి కెనడా, మెక్సికో అండ్ అమెరికా, ఈ 3 సంయుక్తంగా నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ అనేవి ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నాయి. అదో పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీని హెడ్ క్వార్టర్ జ్యూరిక్, స్విట్జర్లాండ్. గుర్తుంచుకోవాలి, జెనీవా కాదండి, జ్యూరిక్, స్విట్జర్లాండ్ అండి. ఇదో పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతనికి సంబంధించి మంచి పాయింట్ ఒకటి ఉందండి. ఏదైతే మనకి ఆస్ట్రేలియా గవర్నమెంట్ అండి, మనకి రష్యా గవర్నమెంట్ దీనికి సంబంధించి మంచి పాయింట్ ఒకటి ఉందండి. సో దీనికి సంబంధించి రష్యా కంట్రీ వాళ్ళు ఇతనికి ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్, రానున్న పోటీ పరీక్షల్లో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుందండి. ఈ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది ఎవరిస్తారంటే రష్యా కంట్రీ ఇస్తుందండి. సో మనకి రష్యా కంట్రీ ఇస్తుంది. సో ఈ రష్యా కంట్రీ అనేది ఈ సంవత్సరము కొంతమంది వ్యక్తులకు ప్రదానం చేసిందండి. ఎందుకు చేసింది, ఏదైతే మనకి రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుందో ఉక్రెయిన్ మీద యుద్ధం చేయటం కరెక్టే అని చెప్పేసి రష్యాకు సపోర్ట్ చేశారు వీళ్ళంతా. సో అందువల్ల ఆర్డర్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ అనే అవార్డు రావడం జరిగింది. సో ఆ వ్యక్తి అందుకున్న వ్యక్తి మనం ఇతనేనండి. ఏదో మనము జియానీ ఇన్ఫాంటినో ఉన్నారా, అతనికి ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సో మనకి ఇన్ఫాంటినో అనే వ్యక్తి తీసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా మనము స్టీవెన్ సీగల్ అని చెప్పేసి స్టీవెన్ సీగల్ అనే వ్యక్తి కూడా ఈ అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో ఇది ఒక పాయింట్ అవుట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒక ఆయన అమెరికా విదేశాంగ మాజీ మంత్రి అండి. సో విదేశాంగ మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నారు విదేశాంగ సంబంధించి. సో అతని పేరు వచ్చేసరికి టెల్లర్సన్ అని చెప్పేసి మనకి టెల్లర్సన్. సో ఇతను తీసుకోవడం జరిగిందండి. సో ఇది బాగా మనం ఫస్ట్ ఇతను బాగా గుర్తుంచుకోవాలండి. సో మనం జియానీ ఇన్ఫాంటినో అనే వ్యక్తికి ఆర్డర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ అనే అవార్డు కూడా రావడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే రష్యా వాళ్ళు ఇచ్చారు, గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడేనండి ఇక్కడ ఉంది కదా, స్టీవెన్ సీగల్ ఒక వ్యక్తి, సో రెక్స్ టిల్లర్సన్ అని చెప్పేసి ఇతను, ప్లస్ ఏదైతే మన జియానీ ఇన్ఫాంటినో, వీళ్ళు ముగ్గురు కూడా ఆర్డర్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ అనే అవార్డుని తీసుకోవడం జరిగింది రష్యా నుంచి. గుర్తుంచుకోవాలండి, రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వ్యాసమాన్ 2022 అని చెప్పేసి వ్యాసమాన్ అండి. సో మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇదేసరికి ఏదైతే మనము జ్ఞాన చతుర్వేది టు బీ ద అవార్డెడ్ ఫర్ ద
పాగల్ ఖన్నా అని చెప్పేసి పాగల్ ఖానా ఏదైతే మనకి పాగల్ ఖానా అనేది అతని నవలండి. సో ఈ నవల ప్రకారం ఏదైతే మనకి పాగల్ ఖానా ఉంటుందో ఈ యొక్క పాగల్ ఖానాను రచించింది జ్ఞాన చతుర్వేది. సో అందువల్ల ఇతనికి సరస్వతి సమ్మాన్ అవార్డు 2022 వచ్చిందండి. గుర్తుంచుకోవాలి, సరస్వతి సమ్మాన్ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే లిటరసీ సాహిత్యంలో ఇస్తారండి. ఎవరైతే హిందీ కవులు ఉంటారో ఓన్లీ హిందీ లిటరేచర్లో మాత్రమే ఇస్తారు ఈ అవార్డు. గుర్తుంచుకోవాలి, ఓన్లీ హిందీయేనండి. సో మనకి ఓన్లీ హిందీ లిటరేచర్లకు మాత్రమే ఇస్తారు. సో దీన్ని కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి కేకే బిర్లా ఫౌండేషన్ అండి, బాగా గుర్తుంచుకోవాలి. కేకే బిర్లా ఫౌండేషన్ అంటే కృష్ణ కుమార్ బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి చెప్తామండి. వీళ్ళండి కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి బిర్లా ఫౌండేషన్ అండి 1991 నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క క్యాష్ ప్రైజ్ సరికి 4 lakhs 4 లక్షలు అండి, 4 లక్షలు. సో దీనికి సంబంధించి మనము 2021కి సంబంధించండి. సో మనకి 2021కి సంబంధించి మహాబలి అన్న నవల రచించినటువంటి వ్యక్తి అస్గర్ వజాహత్ అని చెప్పేసి అంటామండి. సో మనకి అస్గర్ వజాహత్ అని చెప్పేసి ఇతను మహాబలి అనే నవల రచించడం జరిగిందండి. సో ఇతను 2021కి సంబంధించి తీసుకోవడం జరిగిందండి. 2021కి సంబంధించి అస్గర్ వజాహత్ తీసుకోవడం జరిగింది. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మహాబలి అనే నవలకు గాను 2021కి సంబంధించి ఈ యొక్క వ్యాస సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. ఇది 31దండి, ఇది 31ది. సో ఇప్పుడు వచ్చేసరికి 32దండి, 2022కి సంబంధించి మనము జ్ఞాన చతుర్వేది అనే వ్యక్తి రావడం జరిగింది. జ్ఞాన చతుర్వేది అనే వ్యక్తి రావడం జరిగింది. అతను రచించిన నావల్ ఏంటి అంటే మనము పాగల్ ఖానా అనే నవలకు రాయడం జరిగిందండి. యాక్చువల్గా 2018లోనే రచించాడు, బట్ ఇప్పుడు అనేది ఈ అవార్డు రావడం జరిగింది. గుర్తుంచుకోవాలి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వ్యాస సమ్మాన్ అవార్డ్. ఇట్ గివ్స్ ఓన్లీ లిటరేచర్, ఓన్లీ లిటరేచర్, హిందీ లిటరేచర్ ఓన్లీ. గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇతను కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. ఎందుకు ఎక్కువగా హిందీ పోయిట్స్కి మాత్రమే ఇస్తారు కాబట్టి దీని క్యాష్ ప్రైజ్ అనేది 4 లక్షలుగా ఉంది. కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు దీన్ని స్థాపించారు. గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్, ఇది ఇండియాస్ కేఆర్ పార్వతి అపాయింటెడ్ యాజ్ UN రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ తజికిస్తాన్. సో మనకి UN రెసిడెంట్ అని చెప్పేసి అంటామండి, UN రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ తజికిస్తాన్. సో ఆమె పేరే మనము కేఆర్ పార్వతి అని చెప్పేసి అంటామండి. సో మనకి కవిల్మడం రామస్వామి, పూర్తిగా కేఆర్ అంటే కవిల్మడం రామస్వామి పార్వతి అని చెప్పేసి అంటామండి. సో ఈమె ఏదైతే మనకి తజికిస్తాన్కి సంబంధించి యాక్చువల్గా UN నుంచి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క హెడ్ ఉంటూ ఉంటారండి. అంటే ఆ దేశానికి సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే UNO తరపున వీళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో దానికి సంబంధించి UN రెసిడెంట్ కోఆర్డినేటర్ తజికిస్తాన్. సో ఈ పాయింట్ ఒకటి బాగా గుర్తుంచుకో, రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ తజికిస్తాన్. సో మన భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళ ఈ యొక్క పోస్ట్కి ఎన్నికవడం జరిగిందండి. సో రానున్న పోటీ పరీక్షల్లో యునైటెడ్ నేషన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ తజికిస్తాన్కి సంబంధించి మన భారతదేశం నుంచి ఎవరు అంటే భారతదేశం అంటే మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ఎవరిని నియమించారు అంటే యాంటోనియో గుటెరస్ గారు ఈ యొక్క నియామకం చేపడతా ఉంటారండి. సో ఇతను నియమిస్తూ ఉంటాడు. యాంటోనియో గుటెరస్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ ఏదైతే కౌన్సిల్ ఉంటుందో UNO అండి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంటుందో ఈ యొక్క UNO సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో యాంటోనియో గుటెరస్, ఇతను ఈమె యొక్క నియామకాన్ని ఆమోదముద్ర వేయటం జరిగిందండి. ఆమె పేరేంటి అంటే కేఆర్ పార్వతి. కేఆర్ అంటే కవిల్మడం రామస్వామి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దానికి సంబంధించిన ఏవైతే మనకి ఏమైనా ఫుడ్ సెక్యూరిటీస్ ఇష్యూస్ కానివ్వండి, అదేవిధంగా కోవిడ్ సిచ్యువేషన్లో సమస్యలు కానివ్వండి, సో ఆ కంట్రీకి సంబంధించినవన్నీ UNO దృష్టికి తీసుకొస్తూ ఉంటారనమాట. సో అంతకుముందు ఈమె వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్లో UNOలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. దీనికి ఆమె కంట్రీ డైరెక్టర్గా పనిచేయడం కూడా జరిగిందండి ఒకప్పుడు. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. సో బాగా గుర్తుంచుకోవాలి. సో పార్వతి గారు. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి ఒక ఫెస్టివల్ అనేది రావడం జరిగిందండి. సో అది అనేది మణిపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారు, యాషాంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలండి. సో ఇది 5 days సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి. మనము యాషాంగ్ ఫెస్టివల్ సింపుల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాషాంగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడుగుతాడు. దట్ ఈజ్ మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. జనరల్గా ఇది హోలీ పండగ లాంటిదేనండి. సో హోలీ పండగ లాంటిదే అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించి అక్కడ ఏదైతే మనకి కృష్ణుడి యొక్క ప్రతిమలను పెట్టి సో వాళ్ళు అక్కడ ఈ యొక్క వేడుకని ఉత్సవంలో జరుపుకుంటారు ఒక 5 రోజులండి. సో దాంట్లో భాగంగా వాళ్ళే ఒక డ్యాన్స్ని కూడా పర్ఫామ్ చేస్తారండి. ఆ డ్యాన్స్ ఏంటో బాగా గుర్తుంచుకొని సరిపోతుంది. వాళ్ళే మనం తబల్ చాంగ్బా
తబల్ చాంగ్బా అనే డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు? ఏది మనము యాషాంగ్ ఫెస్టివల్ ఉంటుంది కదా, ఆ ఫెస్టివల్, ఆ పండుగలో భాగంగా ఈ డ్యాన్స్ అనేది బాగా ఫేమస్ అండి. అక్కడ ఇది ఒక ఫోక్ డ్యాన్స్. వాళ్ళ యొక్క అక్కడ లోకల్గా వేసేది తబల్ చాంగ్బా అనే డ్యాన్స్ అనేది బాగా ఫేమస్. సో ఎప్పుడు వేస్తారంటే యషాంగ్ ఫెస్టివల్లో భాగంగా వీళ్ళు దాన్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. సో ఇలాంటి ఫెస్టివల్స్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లావెండర్ ఫెస్టివల్ అని చెప్పేసి, సో ఇలాంటివండి. సో మనకి లావెండర్ ఫెస్టివల్ అని చెప్పేసి, తులిప్ ఫెస్టివల్ అని చెప్పేసి, ఇలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారండి. సో మన ఆంధ్రప్రదేశ్ దగ్గర తీసుకున్నట్లయితే ఫెస్టివల్స్ వచ్చేసరికి మనకి ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి, సో మన దగ్గర బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి, ఉగాది అని చెప్పేసి, సో ఇలాంటివి కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. సో అదేవిధంగా మనము ఏదైతే ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫెస్టివల్స్ పర్టికులర్గా 1 or 2 బిట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో రీసెంట్గా మనము యాషాంగ్ ఫెస్టివల్ ఎక్కడ అంటే దట్ ఈజ్ మణిపూర్. గుర్తుంచుకోవాలి, మణిపూర్ అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలండి. మణిపూర్ అనగానే మనకి రీసెంట్గా ఏదైతే మనకి రెజ్లింగ్ సమాఖ్య సంబంధించి, అంటే మనకి రెజ్లింగ్ ప్రెసిడెంట్ మీద బ్రిజ్ భూషణ్ సింగ్ మీద లైంగిక ఆరోపణలు రావడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే ఇండియన్ ఒలింపిక్ కమిటీ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు 2 కమిటీస్ వేశారండి. ఆ 2 కమిటీస్ హెడ్ కూడా మనకి మేరీ కోమ్ అండి. మేరీ కోమ్ ఎవరు? ఈ మేరీ కోమ్ అంటే మణిపూర్ మహిళ అండి. మణిపూర్ బాక్సర్ ఆమెనే మణిపూర్ ఉక్కు మహిళ అని కూడా అంటారు, బాక్సర్. గుర్తుంచుకోవాల్సిన మణిపూర్ అనగానే ఆమె బాక్సర్ గుర్తు రావాలి, మేరీ కోమ్. ఎందుకు ఈ మేరీ కోమ్ వార్తల్లోకి వచ్చింది అంటే దీనికి సంబంధించి ఏదైతే మనకి బ్రిజ్ భూషణ్ శర్మ ఉన్నాడో అయితే సంబంధించి రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి అతను. సో అతని మీద లైంగిక వేధింపులు వచ్చినాయి కాబట్టి ఆమె కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ ఆమె ఉన్నారు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇవన్నీ రానున్న పోటీ పరీక్షల్లో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ఇంకోసారి చెప్పడం జరుగుతుందండి, ఇవన్నీ మేము మీకు హార్ట్ఫుల్గా ఫ్రీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో విజయం సాధించండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ.